నేనేమన్నా తాజ్మహల్ లాంటిది కట్టించిచ్చానా? లేదు కదా. జస్ట్ ఉపవాసమే కదా. నా కోసం చేస్తుందనే కదా. అదే కాదు, నీకోసం నేను ఉపవాసం చేస్తాను. నువ్వా? ఏ, నేను చేయలేననుకుంటున్నావా? మీరు ఆకలికి ఉండలేరమ్మగారు. ఉంటానే. వట సావిత్రి వ్రతం కూడా చేసి తీరుతాను. హర్ష అంటే నాకెంత ప్రాణమో, నా పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపిస్తాను. గుడికి వెళ్లి పూజ కూడా చెయ్యాలమ్మగారు. చేస్తాను. పంతులు గారికి ఫోన్ చేసి పూజకి ఏర్పాట్లు చేయమని చెప్తాను. చాలా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. చంద్రిక, ఆకలిస్తుంది, త్వరగా టిఫిన్ పెట్టు. నేను ఉపవాసం ఉంటే ఇది తింటుందా? చెప్తా. రోజా కూడా అరుణ్ కోసం ఉపవాసం ఉంటుంది. ఉపవాసమా? దేనికత్తయ్య? నీకు తెలీదా? ఈరోజు మనం గుడికి వెళ్ళి వటసావిత్రి వ్రతం చేస్తున్నాం. నాకు తెలియదు అత్తయ్య. ఇప్పుడు చెప్తున్నాగా, తెలుసుకో. భర్త దీర్ఘాయుష్తో ఉండాలని చేస్తారట. నువ్వు కూడా చేయాలి. మీరు చేస్తున్నారా? మీ మాయ కోసం చేయలేనా? కాఫీ అయినా తాగుతానత్తయ్య. తెస్తాను రోజమ్మా. ఆగో. ఏంటి తెచ్చేది? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. చచ్చింది గొర్రె. అత్తయ్య ఏమంటున్నారు? తను చేయలేదేమో రామా. ఎందుకు చేయదు? భర్త కోసం ఆ మాత్రం చేయలేదా? నీకోసం నేను చేయట్లేదా? సాయంత్రం తర్వాతే రోజా ఎంగిలి పడేది, నీళ్లైనా తాగేది. అమ్మో, చచ్చి ఊరుకుంటాను. మేము ఈ ఇంటి కోడళ్ళం. మేము ఇవన్నీ నేర్చుకోవాలి హర్ష. నాకెంత పతిభక్తుందో తనకి కూడా రావాలి. అవునవును, నీ అంత పతిభక్తి తనకు కూడా రావాలి. రోజా, మీ ఆయన్ని కూడా రెడీ అవ్వమని చెప్పు. నేను పంతులు గారికి ఫోన్ చేసి చెప్తాను. మనం గుడికి వెళ్దాం. ప్రేమ్, నువ్వు కూడా రారా? సరే అమ్మా. ఏ చామంతి, నీకు గుళ్ళో పనుంటుంది, నువ్వు రా. అలాగే అమ్మగారు. పూజ గురించి తెలియక చంద్రిక చేస్తుందన్న పంతంతో దిగుతున్నట్టుంది.